హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ 4 మీటర్స్ క్లాత్ కాటన్ క్లాత్ తోటి మనకు ఫుల్ గేరా తోటి 3/4 ఫ్రాక్ కటింగ్ అయితే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే సూపర్ ఫిట్టింగ్ వచ్చిందండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వేర్ నెక్, దీనికి బ్యాక్ లూప్ ఇచ్చాను. అంబ్రెల్లా కటింగ్ ఫుల్ సర్కిల్ అన్నట్టు. మనకు ఇక్కడ వేసుకొని చూపిస్తే బాగుండేది, కాకపోతే కస్టమర్ ముందు వేసుకోవాలని చెప్పేసి అయితే మేము వేసుకోకుండా జస్ట్ డ్రెస్ చూపించాము. తర్వాత కస్టమర్ రివ్యూ అయితే సూపర్ ఉందండి, వాళ్ళు చాలా బాగుందని చెప్పారు. ఫుల్ హ్యాపీ అన్నట్టు. ముందుగా అయితే 4 మీటర్స్ లైనింగ్, 4 మీటర్స్ అండ్ మెయిన్ క్లాత్ 4 మీటర్స్ అయితే వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారండి. వాళ్ళది బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను అన్నట్టు నేను. వీళ్ళు ఫస్ట్ టైం అన్నట్టు మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవడము. మొత్తము ఇది బాగుంటే మొత్తం 8 డ్రెస్ కుట్టమని చెప్పేసి అయితే ఇచ్చారు. ఇది ఫస్ట్ ట్రయల్ డ్రెస్ అన్నట్టు. ఇది వచ్చేసి మనకు 3/4 లెంత్ రావాలని చెప్పేసి అన్నారు. వీటి మెజర్మెంట్స్ అయితే నేను క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. బాడీ పార్ట్ 15.5 రావాలి. మొత్తం ఓవరాల్గా టోటల్ అయితే 41 రావాలి. ప్లస్ 2 ఇంచ్ ఖర్చుకు తీసుకుంటే మనకు 43 రావాలి. దాన్ని ఏ విధంగా డివైడ్ చేసుకోవాలనేది నేను అక్కడ ముందు క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నాను. తర్వాత 15.5 బాడీ పార్ట్ అయితే హైట్ కదా, ప్లస్ ఖర్చుతోటి తీసుకున్నాను 16.5. అండ్ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ మన పద్ధతిలో మన మెథడ్లో అయితే 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటాం ఫ్రంట్ పార్ట్, ఎందుకంటే ఫ్రంట్ చెస్ట్ ఉంటుంది కాబట్టి. ఫ్రంట్స్ కట్కి అయితే కంపల్సరీగా అయితే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. షోల్డర్ వచ్చేసి నేను ముందుగా అయితే వీళ్ళ మెజర్మెంట్ ప్రకారం అయితే 5 రావాలండి. 14 ఉంది షోల్డరు. కాకపోతే నేను మళ్ళీ తర్వాత వాళ్ళకి చెస్ట్ రౌండ్కు ఆ మోల్కు అన్నీ క్యాలిక్యులేషన్ చేసి చూస్తే దాన్ని మ్యాచ్ అవ్వట్లేదని చెప్పేసి నేను 5.5 అయితే షోల్డర్ తీసుకున్నాను. ఇక్కడ షోల్డర్ అనేది పర్సనాలిటీ హైట్ని బట్టి అండ్ వాళ్ళు షోల్డర్ని బట్టి అయితే తీసుకుంటామండి మనము. ఇది ఇంతే అని ఫిక్స్ అయితే ఉండదు అన్నట్టు. ఫ్రంట్ నెక్ అయితే స్క్వేర్ నెక్ ఉన్నారు, ఫ్రంట్ అండ్ బ్యాక్. నేను ఫ్రంట్ నెక్ 5 తీసుకున్నాను. బ్యాక్ అది ఆమోల్ వచ్చేసి 6 తీసుకున్నాను. ఇక్కడ చెస్ట్ రౌండ్ అండ్ అట్నే చెక్ చేసుకుంటున్నాను. ఆమోల్కు మనకు చెస్ట్ రౌండ్కు మ్యాచ్ అవ్వాలన్నట్టు. ఆమోల్ ఎప్పుడైనా సరే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే వస్తుంది ప్రింట్స్ కట్కు, ఎందుకంటే మధ్యలో కట్ అవుతుంది కదా ప్రింట్స్, అక్కడ మనకు జాయింట్కి వెళ్తుంది కాబట్టి దాన్ని బట్టి చూసుకొని తీసుకోవాలన్నట్టు. తర్వాత చెస్ట్ పాయింట్ మనకు వీళ్ళకు 11.5 ఉందండి. సేమ్ అంతే, పైన ఖర్చు వదిలిపెట్టి తీసుకున్నాను. ఇక్కడ వెడల్పు 4 తీసుకున్నాను, కింద 3.5 తీసుకున్నాను. దానికి లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2.5 అయితే తీసుకున్నానండి గ్యాప్ వచ్చేసి. తర్వాత మనకు ఏదైతే అక్కడ 3.5 అయితే మనం ఇది చేసుకున్నామో అంత మైనస్ చేసుకోవాలి. తర్వాత మనకు ఇక్కడ 34 రావాలండి వీళ్ళకు. అయితే మనకు 8.5 + 5 ఇంచెస్ ఈ విధంగా అయితే తీసుకోవాలి మన మెథడ్లో అయితే. ఇక్కడ కింద దానికంటే మన చెస్ట్ది వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసుకోవాలి. ఈ విధంగా అయితే మనకు కొట్టుకోవాలన్నట్టు లైన్స్. ఇది ప్రింట్స్ కట్టుకు పైన ఆ విధంగా అయితే చంక దగ్గర షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత మనకు ఇది క్రేప్ క్లాత్ కదా, ఊరికే కదులుతూ ఉందని చెప్పేసి నేను మా బాల్ పిన్ అయితే సేఫ్టీ పిన్స్ ఆ విధంగా అయితే సెక్యూర్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ వాటిని కదలకుండా ఏదైతే మనం సెక్యూర్ చేసుకున్న పిన్స్ను మళ్ళీ వాటికే పైకి కుచ్చుతున్నాను. ఫస్ట్ ఏమో క్లాత్ కుచ్చుకున్నాను కదా కింద, ఇప్పుడు ఇది చేశాను. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఆధారంగా బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. ముందుగా 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం వదిలిపెట్టాలి, ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్తుంది కదా. షోల్డర్ అనేది మళ్ళీ కరెక్ట్గా తీసుకోవాలి, ఇక్కడ కదలొద్దు అన్నట్టు. ఆల్రెడీ నెక్ కట్ చేసినాక షోల్డర్ కదులుతుంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ ఒక 1 ఇంచ్ అయితే వెడల్పు తక్కువ తీసుకోవాలి. హైట్ కూడా 1/2 ఇంచ్ తక్కువ తీసుకోవాలి. మొత్తం ఇక ఫ్రంట్ పార్ట్ బేస్ మీద ఇక మిగతా రిమైనింగ్ అయితే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అనేది పైకి ఉంటుంది కాబట్టి బ్యాక్ నెక్ని మళ్ళీ ఒకసారి సెట్ చేసుకొని మళ్ళీ కటింగ్ చేస్తున్నాను. ఇక్కడైతే ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ తీయాలండి.
హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ వేయట్లేనండి, డైరెక్ట్ మెయిన్ క్లాత్ తీసుకుంటాను. మొత్తం ఇది 4 మీటర్స్ అయితే ఇచ్చారండి. రిమైనింగ్ క్లాత్ని అయితే నేను మొత్తం 4 ఫోల్డింగ్ అయితే చేశాను మన మిగిలిన క్లాత్లోనే. చేసిన తర్వాత దాన్ని అయితే ఈ విధంగా అయితే మన సమోసా మోడల్లో అయితే పెట్టానండి. దానికి మళ్ళీ కదలకుండా సెక్యూర్ కోసం అయితే పిన్స్ని అయితే పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మనకు నడుము కొలత వచ్చేసి 34 రావాలండి. హైట్ వచ్చేసి మనకు ఏదైతే మనం బాడీ పార్ట్ తీసుకున్నామో 15.5 కదా మనకు రావాల్సింది, దానికి డబల్ తీసుకోవాలి. కాకపోతే లైనింగ్ మనకు అతుకులు రాకుండా కరెక్ట్గా తక్కువ అనేది తీసుకున్నాను. హైట్ వచ్చేసి 27.5 తీసుకున్నాను. మనకు అతుకు పడకుండా ఎంత ఉందో అంత తీసుకున్నాను, ఎందుకంటే లైనింగ్ కొంచెం పైకున్నా పర్వాలేదు కదా అని. ఇక్కడ నడుము కొలత అయితే మనకు 4.5 వచ్చింది. ఈ విధంగా అయితే మళ్ళీ క్రాస్ అనేది కరెక్ట్గా ఉందా, ఎక్కువ తక్కువ క్రాస్ లేకుండా అయితే నేను ఇది చేసుకుంటున్నాను. ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయిందండి కటింగ్ చేసేటప్పుడు. అది మీకు మళ్ళీ మెయిన్ క్లాత్ మీద పెట్టినప్పుడు అక్కడ మెజర్మెంట్స్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని. ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఏ విధంగా తీస్తున్నాం అనేది చూడండి. మెయిన్ క్లాత్ను ఫస్ట్ నేనైతే బాడీ పార్ట్ కట్ చేస్తలేనండి, డైరెక్ట్ మెయిన్ క్లాత్నే మనకు కింద పార్ట్ తీసుకున్న తర్వాత బాడీ పార్ట్ తీస్తాను. మనకు 4 మీటర్స్ ఉంది కదా, దాన్ని అయితే ఫస్ట్ 4 ఫోల్డింగ్ అయితే చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే సమోసా డిజైన్ టైప్లో మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుంటున్నాను క్రాస్లో అయితే. ఈ విధంగా క్రాస్లో చేసుకోవాలి, ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనకు ఫుల్ గేరా వస్తుంది అన్నట్టు, ఫుల్ సర్కిల్ వస్తుంది మనకి. ఇప్పుడు లైనింగ్ కంటే ఇది గేరా పెద్దగా వస్తుంది, కావాలంటే మీరు ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మనం మెయిన్ కింద అతుకులు అనేది కూడా పడదు అన్నట్టు. అతుకులు పడ్డప్పుడు ఇట్లా 3/4 లెంత్కు అంత బాగా అనిపించదండి చున్నీకి. అందుకే అతుకు రాకుండా అయితే నేను చేయడం కోసం అయితే ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను. కొంచెం మనం టెక్నిక్గా ఆలోచిస్తే తక్కువ క్లాత్లో కూడా మంచి డ్రెస్ని తయారు చేయొచ్చండి. ఏదైతే మనం లైనింగ్ కట్ చేసుకున్నామో దాన్ని అయితే పెట్టుకుంటున్నాను. లైనింగ్ కంటే ఒక 2 ఇంచెస్ అయితే కిందికి డౌన్ తీసుకుంటున్నాను, ఎందుకంటే లైనింగ్ మనకు డౌన్ వచ్చింది 27.5 తీసుకున్నాను కదా, ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అన్నట్టు మెయిన్ క్లాత్ని. మనకి ఇంకా కూడా కావాలి అంటే ఇంకా లెంత్ వస్తుందండి, కాకపోతే వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ కావాలో అంతే లెంత్ తీసుకుంటాం ఇక్కడ, అంతే తీసుకుంటున్నాను. హైట్ అయితే నేను ఇక్కడ వచ్చేసి 31 వరకు అయితే తీసుకుంటున్నానండి. ఇంకా కూడా మీకు కనిపిస్తుందండి వీడియోలో చూడండి, ఇంకా కూడా లెంత్ కావాలనుకుంటే చేసుకోవచ్చు. కాకపోతే మనకు అక్కడ బాడీ పార్ట్కి కూడా కావాలి కదా, ఫ్రంట్ పార్ట్కు, అందుకోసం నేను ఇంకా లెంత్ తీయట్లేను, ఎందుకంటే కింద జిగ్జాగ్ ఇచ్చేస్తాను. ఈ విధంగా అయితే మొత్తం మనకు ప్రతి పాయింట్ పైన నడుం బేస్ ఏదైతే ఉందో అక్కడ నుండి అయితే మొత్తం చూసుకోవాలండి, ఒకటే దగ్గర పెట్టుకోవద్దు. పైన ఇటు అటు పెట్టుకుంటూ చూసుకుంటూ వెళ్ళాలి. నడుము వచ్చేసి మనకు 34 రావాలి, /8 4.5 వస్తుంది. తర్వాత నడుమునైతే యాస్టీజ్గా కట్ చేసుకుంటున్నాము. తర్వాత ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో మన లెంత్ని ఆ విధంగా అయితే దాన్ని బట్టి కటింగ్ చేసుకోవాలి. మన కొలతలో అటు ఇటు ఏమైనా తేడా వచ్చినా ఈ విధంగా ఇప్పుడు లైనింగ్ని ఫోల్డ్ చేస్తున్నాం కదా, ఆ విధంగా ఇటు సగం అటు సగం ఫోల్డ్ చేసి అయితే చూసుకోవాలి. మెయిన్ క్లాత్ని కూడా ఆ విధంగానే పెట్టి చూస్తున్నాను. మనకు ఏమైనా మెజర్మెంట్లో తేడా వస్తే ఇక్కడ మళ్ళీ ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి ఇక్కడే. అలా చేసుకోవడం వల్ల మనకు కుట్టిన తర్వాత ఎక్కువ తక్కువ అనేది రాదు. ఇప్పుడు చూడండి మనకు మెయిన్ కింది పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనకు మెయిన్ బాడీ పార్ట్ కావాలి. ఇందులోనే హ్యాండ్స్ రావాలి, ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అన్నీ రావాలి. మనం ముందుగా లైనింగ్ని ఏ విధైతే కట్
కటింగ్ చేసుకున్నామో దాన్ని ఇక్కడ పెట్టుకొని అయితే చూపిస్తున్నాను చూడండి. ముందైతే ఫ్రంట్ పార్ట్ హైట్ అవన్నీ సరిపోతున్నాయా లేదా అనేది చెక్ చేసుకున్నాను. తర్వాత షోల్డర్ అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే నెక్ కటింగ్ చేసిన తర్వాత షోల్డర్ అనేది ఇటు అటు మనకు చేంజ్ అవుతుంటుంది. దాని ప్రకారం అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత అవసరమైతే సేఫ్టీ పిన్స్ అయితే కదలకుండా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా బేస్ చేస్తున్నాను. ఏ విధంగా వస్తుంది, మనకు సరిపోతుందా క్లాత్ అనేది మనకు చూసుకుంటున్నానండి. నేను ఇక్కడ ప్రిన్స్ కట్ పార్ట్ అయితే మనకు సగం పోతుంది ఫ్రంట్. మనకు లైనింగ్ని కటింగ్ చేసుకోలేదు కదా, మనకు అక్కడ చాక్ మార్క్ని బేస్ చేసుకొని అయితే నేను పెట్టుకొని చూసాను. మనకు అక్కడ సైడ్లో బ్యాక్ పార్ట్ సరిపోతుందని తెలిసింది. తర్వాత ఈ విధంగా అయితే ఇక్కడ ప్రిన్స్ కట్టుని ఇక్కడ సపరేట్ చేసేసుకుంటున్నాను. తర్వాత మనకు అక్కడ చెస్ట్ డౌన్ పాయింట్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి. అక్కడ ప్రిన్స్ కట్ది వేరే రిమైనింగ్ పార్ట్ని అయితే పక్కకు పెట్టేశాను. ఇంకా దాన్ని కటింగ్ చేయాలి కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని చూసుకుంటున్నాము. మనకు లెంత్ సరిపోవాలి కదా మెయిన్. ఇవి బ్యాక్ ఓపెన్ కావడం వల్ల మనకు సైడ్కి తీసుకున్నాము. ఒకవేళ ఫ్రంట్ హుక్స్ కావాలి అనుకున్నప్పుడు, బటన్స్ అయినా ఏమైనా డిజైన్స్గా ఇచ్చుకోవాలనుకున్నప్పుడు ముందు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది బ్యాక్ హుక్స్ కాబట్టి మనకు జిప్ అయితే జిప్ ఇచ్చుకోవచ్చు, హుక్స్ అయితే హుక్స్ ఇచ్చుకోవచ్చు. నేనైతే ఎక్కువ హుక్స్కే ప్రిపేర్ చేస్తానండి. ఎందుకంటే జిప్స్ ఫెయిల్ అయిందనుకోండి డ్రెస్ వేస్ట్ అయిపోతుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకున్న తర్వాత మనకు రిమైనింగ్ క్లాత్, మనకు ఏదైతే క్లాత్ ఉందో ఇది ఇక్కడ బ్యాక్ దానికి టెక్స్ కోసం అయితే చిన్న కట్గా ఇచ్చుకున్నాను. తర్వాత ఇప్పుడు ప్రిన్స్ కట్ పార్ట్ అది మనకు సైడ్ది ఉంది కదా, అది ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చెక్ చేస్తున్నాను. తర్వాత ఈ సైడ్ క్లాత్ ఏదైతే ఉందో మళ్ళీ మన బ్యాక్ పార్ట్ తీసిన పక్కకే ఇక్కడ సెట్ అవుతున్నట్టు అనిపించింది. నేను మళ్ళీ ఇక్కడ ఇది కటింగ్ చేసేసుకుంటున్నాను. మంచి గేరా ఎక్కువ ఉంటే మనకు చూడనీకి చాలా సన్నగా కనపడతారు. కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకు గేరా ఎక్కువ ఉండేటట్టు తీసుకోవాలండి. అక్కడికక్కడికి మనం 3 మీటర్స్ 2 మీటర్స్తో కూడా కుట్టొచ్చు. కాకపోతే లుక్ ఉండదండి. మనకు గేరా వచ్చేదాన్ని బట్టి డ్రెస్ లుక్ ఉంటుంది. దాన్ని బట్టి ఇక్కడ గమనించుకొని మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, ప్రిన్స్ కట్ అది మన సైడ్ పార్ట్ కూడా అది కూడా తీసేసుకున్నాము. తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ నిలువలో తీస్తే బాగుంటుందండి. ఎప్పుడైనా అది అక్కడ అడ్జస్ట్ అవుతుందా లేదా అనేది నిలువలో నేను క్లాత్ పెట్టి చూస్తున్నాను. వాళ్ళ లెంత్ హైట్ని బట్టి వాళ్ళు వచ్చేసి 8.5 కావాలని అడిగారు అన్నట్టు. కొంచెం డిజైన్ కావాలని అడిగారు. క్లాత్ అనేది వేస్ట్ కాకుండా చూసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ తీయాలి. తీసిన తర్వాత లూప్స్కు తీయాలి, ఇంకా మనం నెక్కి తీయాలి. క్లాత్ ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ చేసుకోవాలన్నట్టు. ఇక్కడ హ్యాండ్స్ అయితే 8.5 అయితే తీస్తున్నాను హైట్. దాని హైట్ కంటే 3.5 డౌన్ తీసుకోవాలి. తర్వాత ఆమ్ రౌండ్ ఎంత అనేది చూసుకోవాలి. 18.5 ఉంటుంది వీళ్ళది ఆమ్ రౌండ్, అంటే 9.5 పెట్టుకోవాలి. మళ్ళీ కింద ఖర్చుకు 2 ఇంచెస్. ఆ విధంగా పెట్టుకున్న తర్వాత పైన ఈ విధంగా అయితే చిన్న డిజైన్ ఇచ్చానండి. వాళ్ళు ఇలా డిజైన్ కావాలని రిఫరల్ పిక్ అయితే చూపించారు. సేమ్ అలానే డిజైన్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఫ్రంట్ బ్యాక్ అనేది కన్ఫ్యూజ్ కాకుండా అయితే మనం మార్క్ అయితే చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు 4 పీసులు సపరేట్ అయిపోయాయి కదా, మళ్ళీ మనకి ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అనేది తెలియడం కోసం ఫ్రంట్కు అనేది 2 సింబల్ కాంట్రాస్ట్లో పెట్టుకోవాలి. అంటే ఇట్లా ఉల్టా పల్టాలో పెట్టుకోవాలి. మళ్ళీ చూసుకొని బ్యాక్ కూడా అనేది మన మార్క్ మనకు ఐడియా కోసం
పెట్టుకోవాలి. బి అనేది ఎఫ్ అనేది పెట్టుకున్నా ఓకే. ఫ్రంట్ అనేది ఎఫ్, బ్యాక్ అనేది బి అని. తర్వాత మెకానిక్ క్లాత్లో లూప్కి అయితే తీసుకోవాలి, నెక్కి తీసుకోవాలి. ఇందులోనే ఇక్కడ ముందుగా అయితే నెక్స్కు మనం పట్టి వేసుకోవాలి కదా క్యాన్వాస్ తోటి. ఆ పట్టీని అయితే ఫ్రంట్ నెక్కు ఎంత లెంత్ తీసుకున్నామో దాన్ని బట్టి, మళ్ళీ బ్యాక్ నెక్కి ఎంత లెంత్ ఉందో దాన్ని బట్టి అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న క్లాత్లో ఇవి నెక్ పట్టీలు అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే, మనం వేరే డ్రెస్సులు ఏవైతే ఉంటాయో ఆ డ్రెస్సులకు మనము నెక్కులు కట్ చేస్తాం కదా, ఆ క్యాన్వాస్ పేపర్లను అయితే పడేయనండి. ఆ పేపర్లను అన్నిటిని ఒక కవర్లో వేసి పెడతాను. ఇలా చిన్న నెక్కులకు ఏమైనా సరిపోతాయి అనిపిస్తే వాటిని పెడతాను. లేదంటే హ్యాండ్ డిజైన్లకు చిన్న చిన్న మనం డ్రాపులు ఇచ్చుకోవాలనుకున్నప్పుడు అవి యూజ్ అవుతాయండి. ఆ క్యాన్వాస్ని అనేది నేను పడేయను. తర్వాత ఇవి ఒక నెక్కుకి అయితే ఒక క్యాన్వాస్ సెట్ అయిందండి. ఇంకో బ్యాక్ నెక్కు సెట్ అవుతుందేమో అని వేరే నెక్కుది చూసాను. ఇది సెట్ అవ్వట్లేదు. ఇది కొంచెం హైట్, బ్యాక్ నెక్ మనం కొంచెం లెంత్గా తీసుకుంటాం కదా ఫ్రంట్ కంటే, అందుకే సెట్ అవ్వట్లేదు. మళ్ళీ వేరే దాంట్లో వేరే క్యాన్వాస్ మిగిలిన పేపర్ని ఉంటే దాంట్లో అయితే బ్యాక్ పార్ట్ ఇక్కడ సెట్ అయిందండి, తీసేసాను. నేను మ్యాక్సిమం అయితే నేను ఇంట్లో వస్తువులను కూడా అండ్ ఈ టైలరింగ్ మెటీరియల్ని కానీ ఎక్కువ శాతం అయితే వేస్ట్ చేయనండి. నేను అన్నిటికీ ఏదో విధంగా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి నేనైతే సేవ్ చేస్తూనే ఉంటాను. ఏదో విధంగా పైపింగ్కో విధంగా యూజ్ అవుతుంది, లేదంటే శారీ ఫాల్స్కి యూజ్ అవుతుంది. ఏదో విధంగా అయితే నేను ఎక్కడ యూజ్ అవుతాయి అనేది దానికి తగ్గట్టు మెయింటైన్ చేస్తుంటాను. ఈ క్యాన్వాస్ పేపర్లను కూడా చిన్న పేపరే కదా అనేది నేను పడేయను. ఇది ఏదో ఒక డిజైన్కి ఎక్కడో ఒక దగ్గర సెట్ అవుతుంది. ఇవన్నీ ఒక కవర్లో వేసి ఒక పక్కకు పెడితే అయిపోతుంది కదా అని నేను అలా పెడతాను. అవసరానికి అవే ఉపయోగపడతాయి. ఇలా చిన్న చిన్న క్లాతులన్నిటిని కూడా పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఈ హ్యాండ్స్ డిజైన్కి అయితే అవి పనికొచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.